బాబు కాస్త త్వరగా పోని. తొక్కుతున్నాను కదండి, త్వరగా వెళ్ళాలి. పోని, తొక్కు 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 చెప్తాను. ఇంకేం తొక్కలండి బాబు, కింద నేల తగులుతుంది. అంతే తొక్కు చెప్తాను. ఇదేమిటా బాబు, కళ్ళు మూసు తోలుతానంటే విడిగా తోలేప్పుడు నీ కళ్ళు తెరవండి. నాకు భయం. అంప ముంచేటట్టున్నావయ్యా బాబు. కళ్ళు తెరిచి రోడ్డు చూసి పోని. కన్ను విప్పు కాలు తొక్కు, కన్ను విప్పు కాలు తొక్కు. ఇదేమిటయ్యా ఇలా పడుకుని పోయావు? ఎంతకన్నా స్పీడ్గా తోలడం నా వల్ల కాదండి బాబు. ఆ తీసుకునే రెస్ట్ ఏదో బండిలో తీసుకుంది కానీ నేను తోలుతాను కదా. రా బాబు. వద్దండి బాబు, మా ఓనర్ ఒప్పుకోండి. బాబు ఇలా నా పని బండి పోయిందా గోయిందా. అవతల గట్టుకెళ్ళాలి, పద. నేను పడవేను బాబు. నీకు కావాల్సిన అర్జెంట్గా వెళ్ళాలి. కుదరదు బాబు, గోదావరి మంచి పోటీ మీద ఉంది బాబు. దూరం బాబు. లావణ్య రా వెళ్దాం. ఆ రోజు నీ చంప పగలు కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. మా ఊరు వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకుపోవాలని చూస్తావా? అమ్మా ఎంత గట్టిగా తోచిందనమాట ఆ పిల్ల. అయ్యో బాబు బాబు, మీరు నన్ను అక్కడి నుంచి కింద తోచారు. నా నడు విరిగిపోయింది. ఇంకా మీ కథ వింటున్నా వల్ల కాదు. బతికుంటే రిక్షా వాళ్ళతో వేకాడుకుంటూ గడపచ్చు. అమ్మా బాబు, తర్వాత ఏమైందండి అయ్యా? ఆ క్షణాన నా మనసు విరిగిపోయింది అప్పలస్వామి. ఆడదంటే ఆదిశక్తి కాదు, ఆటం బాంబని తెలుసుకున్నాను. చెడిపోయిన ప్రతి మగాడి వెనక ఓ ఆడదాని అదృశ్య హస్తం ఉంటుందన్న నిర్ణయానికి చేరుకున్నాను. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను. ఈ మధ్యనే 6 నెలల క్రితమే తిరిగి ఊరు వచ్చాను. మరి ఆ పిల్ల ఏమైందయ్యా ఇప్పుడు? తనకే ఆ సుబ్బారావు గారిని పెళ్లి చేసుకుని ఎక్కడో పిల్లా పాపలతో సుఖంగా ఉండే ఉంటుంది. ఇదిగో కోలి, పైన సామాన్లు ఉన్నాయి దించు. 6001, 6002, 6003, 6004. పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట.